ఇతోర జ్వరం వచ్చిందని 3 రోజులు లీవ్ తీసుకున్నాడు కదా గందుకే ఒకటే పరి 4-5 విషయాల మీద ఆతలు ఏమంది వాళ్ళ మరి ఏం చేస్తున్నాడు అరుచుకుందాం తమ్మి సత్తి మా ఊళ్ళో ఒక పిల్లి ఉన్నది దయ్యమా అంటే బుగులు అన్నది నీ పాట నేను నేను వార్తలు తెమ్మంటే ఏమో చెట్టు కింద చిలక చిలక అంటున్నావా నేను అరుచుకోమన్న ముచ్చట్లు తెలుసుకున్నావా లేదా ఏం ముచ్చట్లు ఎక్కడి ముచ్చట్లు ఎప్పుడు చెప్పినావు ఎవరికి చెప్పినావు ఏం చెప్పినా వరంగల్ ఎలక్షన్ లా ఎవరు గెలుస్తారని అరుచుకోమన్నా కదా అరుచుకున్నావా వర్షం సినిమాలో వరంగల్ ఈ స్తంభాల గురి దగ్గర త్రిషా కట్టుకున్న లంగవోని ఇలా వర్షం పాట ఎంత మంచిగా ఉంటది సత్తి నీకు నిషా ఎక్కువైందా ఏంది త్రిష గురించి మాట్లాడుతున్నావు అబ్బా ఏమందము వర్షం సినిమాలనైతే త్రిష ఎన్ని లంగవోనీలు కట్టింది ఎన్ని కలర్లు కట్టింది మొత్తం మా కెరికే ఒరే సత్తిగా నేను అడుగుతున్నదేంది నువ్వు చెప్తున్నదేంది సరే గాని ఎంతమంది జీవి తీసుకున్న రైతులకు సర్కార్ సాయం చేసింది రైతులు ఎన్టీఆర్ చిరంజీవి ఫర్బాస్ లెక్క జిమ్ ప్యాంట్ వేసుకొని హీరోయిన్ల జతన సినిమాలు చేస్తాం అంటుండ్రు ఏం తక్కువైంది అంటున్నా కళ్ళు పోతాయిరా రైతుల గురించి అట్లా మాట్లాడొద్దు తప్పు జ్యోతిక కళ్ళు అయితే మస్తు పెద్దగా అలనేరేడు పండ్ల లేకనే ఉంటాయిరా నాయన పోరానికి ఏమైనా గాలిగిన తలిగిందా ఏంది ఇట్లయితే కాదు ఇంట్లో ముచ్చట్లయితే కరెక్ట్ చెప్తాడేమా తమ్మి సత్తి ఇంట్లో ముచ్చట ఏడదాకా వచ్చింది ఏ ఇండ్లు సమంత ఇండ్లా జ్యోతిక ఇండ్లా ఐశ్వర్యరాయ్ ఇండ్లా కాజల్ ఇండ్లా చెప్పు ఏ ఇండ్లు అదిగా సత్తి కేంద్ర సర్కారు మనకు 10,000 ఇండ్లు ఇచ్చింది ఆంధ్రకు మాత్రం 2 లక్షలు ఇల్లు ఇచ్చింది ఎందుకు అట్లయిందో అరుచుకోమన్నా కదా అందరినీ అరుక్కోవడానికి నేనేమన్నా బిచ్చగాన్ని కాదమ్మా కింద పడిపోయిన పైసల్ని తీసి ఏరుకోవచ్చు గాని పడిపోయిన గౌరవాన్ని తిరిగి తీసుకోలేమమ్మా నా గర్వం నాకే నేల పాలు కానివ్వు కానీ మా ఇంటి మహాలక్ష్మిని పుస్తబొట్టుతో సహా దోసుకోలేను ఈ పోరానికి ఎస్వి రంగారావు నిండా ఏంది సత్తి మనము కేంద్ర సర్కారుకు ఉత్తరం రాయినందుకే ఇండియా లేదట కదా అది నిజమేనా డోంగ్రీ సాటుకు బతికే సాఫిట్రి డోంగ్రీ నీకే మెరక సత్తి తడక నేను గింత సీరియస్ గా అడుగుతా అంటే నువ్వు సినిమా డైలాగులు కొడుతున్నావు సినిమా డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు ఎప్పుడు హీరోయిన్ల నడువుల మీద జామ పళ్ళు యాపిల్ పళ్ళు అంగూర పళ్ళతోనే ఎందుకు కొడతాడు బూడిద గుమ్మడి పళ్ళతో ఎందుకు కొట్టాడు నీ నెత్తి వల్ల కొడుతా నువ్వేమనుకుంటున్నావు రాజా సమంతనము విజయవాడ బెంచ్ సర్కిల్ లా ఉంటది అనుష్కతలు చాలా అందంగా ఉంటాయి ఒరే సత్తిగా గట్ల అక్కతోని మాట్లాడచ్చా అన్ని మాట్లాడద్దు తమ్మి అక్క నేను నీతో ఇట్లా మాట్లాడితే మస్తు కోపం వచ్చింది కదా అక్క నేను నీతో మాట్లాడినా కానీ ఇంకో గల్ అయితే పబ్లిక్ తోనే మాట్లాడుతున్నా అక్క లెవెల్ తమ్మి గరే అక్క వెంకయ్య నాయుడు సారేమో సమంత ఎవ్వరికి సీరియలే కట్టుకుంటది మళ్ళీ సికన్నారాయణ సారు జ్యోతిలక్ష్మి నడుము ఫ్యామిలీకి ఎటువారు అటే తిరుగుతుంది మాధురి దీక్షిత్ డాన్సుల గురించి మాట్లాడితే తప్పులేదు కానీ నేను మాట్లాడితే తప్పైందా దేవుడా గీ పోరుడు ఊరు నుంచి హైదరాబాద్ వచ్చి అన్ని రాజకీయ లీడర్లు మాట్లాడే ముచ్చట్లు తెలుసుకొని చెడిపోయిండు ఏం మాట్లాడి ఎప్పుడు ఊరా నిన్న మన జ్వరం వచ్చింది ముడ్డుకున్నా అమ్మ నువ్వు ఒక్కనానవే నేను రాయి మీదకి ఎక్కి దుంకుతా అప్పుడు కాలు ఇరిగిపోతుంది మంచిగా అవుతుంది నీకే నేను సత్తిని తిట్టినా గాని సత్తి దొరకబట్టిన పాయింట్ కరెక్టే కదా దేశంలో గిన్ని సమస్యలున్నాయి గిల్లు హీరోయిన్ల గురించి మాట్లాడతారా ఓ సార్లు రాజకీయం అంటే జ్యోతిలక్ష్మి నడుం కొలతలు సమంత సీరియలే అనుకుంటారు మీరు గిట్లా మాట్లాడితే